पार्ट है। सहनौ भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 6వ అధ్యాయంలో 1వ పాదం చూస్తున్నాము। అందులో నిన్న మనము పూర్వో అభ్యాస అనే 4వ సూత్రం వరకు మనం చెప్పుకున్నాము। నిన్న చెప్పిన పాఠంలో ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామః। చూడండి, మనం ద్వితీయ ప్రకరణంలో ఎప్పుడైతే ద్విత్వం చేస్తామో ఆ ద్విత్వం చేసిన వెంటనే పూర్వోభ్యాస, ఎక్కడైతే రెండు చేసామో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం అని పేరు పెడుతుంది। ఆ అభ్యాసం పేరు పెట్టగానే అభ్యాసానికి సంబంధించినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉపయోగించబడతాయి। అవి కొన్ని మనం చూసాము। పపాచ పిపక్షతి పాపచ్యతే జుహోతి అపి పచత్। ఈ సందర్భాల్లో మాత్రం లిట్లకారంలో సన్ ప్రత్యయం వచ్చినప్పుడు, యంగ్ ప్రత్యయం వచ్చినప్పుడు, స్లు ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు, అలాగే లుంగు లకారంలో చెంగు ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఈ 5 సందర్భాల్లో మనకు ద్విత్వం వస్తుంది। మిగిలిన చోట ఇంకే వేరే నిమిత్తం అంటే ఏది లేదన్నమాట। అస్తు, అదే క్రమంలో ఇంకా ఏం చెప్తున్నారు చూడండి। ద్విత్వ ప్రకరణంలోనే 5వ సూత్రం గమనించాలి। ఉభే అభ్యస్తం ఏంటి? ఉభే అభ్యస్తం। ఉభే ప్రథమ విభక్తి ద్వివచనం, అభ్యస్తం ప్రథమ విభక్తి ద్వివచనం। ఉభే ప్రథమ విభక్తి ద్వివచనం, అభ్యస్తం ప్రథమ విభక్తి ద్వివచనం। అనువృత్తి వచ్చేసి ద్వే, ఇది ఒకటి మాత్రం కనిపిస్తుంది ఇక్కడ మనకు। అర్థం గమనించినట్లయితే సూత్రంలో ఉండే పదాలను ఆధారం చేసుకుని సూత్రాలు చెప్పుకున్నాక చూడండి। ఏ ద్వే విహితే తే ఉభే సముదితే అభ్యస్త సంజే భవతః। వేటినైతే ద్విత్వ రూపాలు చెప్పుకున్నాము అంటే ఏ ధాతుని ద్విత్వం చేసుకున్నామో అవి ఏ ద్వే విహితే తే ఉభే, ఆ రెండుటిని కలిపి సముదితే అభ్యస్త సంజే భవతః। అంటే మనము రెండు ధాతు ద్విత్వం చేసుకున్నప్పుడు దాంట్లో మొట్టమొదటి దానికి అభ్యాసము అని పేరు పెట్టుకున్నాం। ఏం పేరు పెట్టుకోండి? అభ్యాసము। ఈ సూత్రం ఏముంటుంది? ఒకవేళ పూర్వపదాన్ని రెండు పదాలు ద్విత్వం చేసుకున్న రెండు పదాలు ఏవైతే ఉన్నాయో, రెండు ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటి కలిపి అయితే అభ్యస్త అంటామాట। ఏంటి? అభ్యాసము వేరు, అభ్యస్త వేరు అనమాట। ఈ రెండు పేర్లు భిన్నంగా ఉన్నాయి, చూడటానికి ఒకే రకంగా ఉన్నట్టున్నాయి కానీ కొంచెం వేరు అనమాట। దీనికి అభ్యస్త అని పేరు పెట్టాము। ఏం పేరు పెట్టాము? అభ్యస్త సంజ ఒక కొత్త పేరు పెట్టాము, రెండింటి కలిపి పెట్టామన్నమాట। అక్కడ రెండిట్లో మొట్టమొదటి దానికి అభ్యాసం అని పేరు పెట్టుకున్నాము। ఒకవేళ ఈ రెండు పదాలు కలిపినట్లయితే మనం వేటికైతే ద్విత్వం చేశామో ఆ రెండిట్లలో మొట్టమొదటిది అయితే ఉందో, ఆ రెండిట్లలో ద్విత్వం చేసిన ధాతు రెండుగా ఉచ్చరించబడిన పదాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కలిపి వాటికి ఏం కొత్త పేరు ఏమిటో అభ్యస్తం, ఉభే అంటే రెండు కలిసి అభ్యస్త సంజ్ఞ పిలువబడతాయి। ఒకటైతే పూర్వంలో ఉన్నదానికి అభ్యాసం అని చెప్పుకున్నాము, అలాగే రెండు కలిపి అయితే
అభ్యస్త అని పేరు పెట్టుకున్నాం. అది మనం ఇక్కడ గమనించాలి. అస్తు. సూత్రాలు స్పష్టమైన అనుకుంటాను. అదేవిధంగా ఇప్పుడు మనకు అభ్యాసము అని పేరు, రెండిట్లో మొట్టమొదటిదానికి అభ్యాసం అని పేరు పెట్టుకోవడం వలన పూర్వోభ్యాస అనే సూత్రం ప్రకారంగా అభ్యాసం పేరు హలాది శేష, హ్రస్వ, అభ్యాసే చర్చ, ఇటువంటి సూత్రాలు మొత్తం వచ్చాయి. అదే విధంగా ఈ రెండింటిని కలిపి అభ్యస్త అని పేరు పెట్టుకోవడం వల్ల ఏ సూత్రాలు వస్తాయనేది మనకు ఉదాహరణ దదతి, దదత్, దధతు, ఈ 3 ఉదాహరణలో మనకు తెలుస్తుంది. అవంటూ మనం చూద్దాం. రూపసిద్ధి తో పైన అభ్యాస సంజ్ఞ ఈ రెండిట్లో మొట్టమొదటి దానికి, ఇక రెండు కలిపితే దానికి అభ్యస్తం అంటామట. అదేమో అభ్యాసం, ఇది అభ్యస్తం, రెండు కలిపినప్పుడు అభ్యస్తము. అందులో రెండిట్లో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టుకున్నాం. అన్నిటికి మధ్య తేడా ఇది. సూత్రం చెప్తాం. ఉభయ అభ్యస్తం, రెండైతే అభ్యస్తం అంట. పూర్వం అయితే అభ్యాసం, పూర్వ అభ్యాస, ఉభయ అభ్యస్తం. ఇది ఈ సూత్రం యొక్క అర్థం మనం చెప్పుకున్నాం. అస్తు. తో ఉదాహరణ చూడండి. మనకు దదతి రూపం ఏంటి? దదతి రూపం ఎలా సిద్ధిస్తుందంటే దాదాతు. ఏ ధాతు? దాదాతు. దాదాతు కాబట్టి ఇది అదాది గణంలో ఉండే ధాతు అనమాట. కాబట్టి మనకు ధాతుకి భూవాదయో దాత ప్రకారం ధాతు సంజ్ఞని పేరు పెట్టుకుంటాం. ధాతు సంజ్ఞని పేరు పెట్టడం వలన, ధాతు సంజ్ఞని పేరు పెట్టుకోవడం వలన ధాతు అధికారంలోకి వెళ్ళి మనం వర్తమాన లట్ ప్రకారం లట్ వస్తుంది. లట్ లకార స్థానం వల్ల లస్ అధికారికి వెళ్తే తిప్ తస్జీ ప్రకారం తిప్పు వస్తుంది అన్నమాట. దా తిప్పు, దా తిప్పు. ఇక్కడ మనకు తిప్పుకి సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే కర్తరి షప్ ప్రకారంగా షప్ వస్తుంది మన దా షప్ తిప్పు, దా షప్ తిప్పు. కానీ ఇది మనకు ఇది లెక్క జట్టిత్యాదయ షట్ అని అక్కడ అభ్యస్త సంజ్ఞ వస్తుందండి. జట్టిత్యాది గణంలోను అంతర్గణం, అది అదాదిలో అంతర్గణం అండి. అది జక్షిత్యాది షట్ ప్రకారం షట్ వస్తుంది, షట్ సంజ్ఞ వచ్చేస్తుంది దీనికి. అభ్యస్త సంజ్ఞ జట్టిత్యాది గణస్య ధాతూనాం అభ్యస్త సంజ్ఞ భవతి అండి. షట్ సంజ్ఞ కాదండి, ఈ 6 ధాతువులకి అభ్యస్త సంజ్ఞ చెప్తుంది. అభ్యస్త సంజ్ఞ వస్తుంది. షట్ అభ్యస్తం, అభ్యస్తం అన్నది దీనికి వస్తుందండి. ఏంటి 6 ధాతులు దా ధాతు కూడా ఉంటుంది దానికి. దరిద్ర, జాగృ, ఇలాంటి కొన్ని 6 ధాతువులు. జాగృ, దరిద్ర, చాకస్రు, సస్రు, దీదింగ్, వేవింగ్. వేవింగ్, దేదింగ్. దీదింగ్, వేవింగ్ అది వేరు. ఈ 6టికి అభ్యస్తం అనే సంజ్ఞ డైరెక్ట్ గా చెప్పేసుకున్నారు. ఇంకా అక్కడ దిత్తము అలాంటిది ఏం లేదు, ఓన్లీ అభ్యస్తం అని సంజ్ఞ ఇచ్చేసుకున్నారు అనమాట ఆ ధాతుకి. కొంత పరిశిష్టం ఇవ్వబడింది చూడండి మహోదయ. ఇక్కడ మనకు మన లట్లకారం యొక్క రూపం, కాకపోతే ఇక్కడ మనకు మనం ముందు చెప్పిన విధంగా ఇది 1వ అభ్యాసం చెప్పుకున్నామని చెప్పబడుతుంది ఇక్కడ. అస్తు. సో మొత్తానికి ఇక్కడ దదతి రూపం వచ్చేసి మనం ప్రని దదాతి ఎలాగ చెప్పుకున్నాం అలాగే ఇక్కడ చూడాలి. చూడండి. సో దాసిని పేరు పెట్టుకున్నాం. దాసిని పేరు పెట్టుకోగానే మనకు జుహోచ్చాది గణమా మహోదయ? అదే ద్విత్వం చేసుకోవాలి. మన అదాది గణం అయితే ద్విత్వం రాదు ఇక్కడ. జుహోత్యాది గణంలో ధాతు ఇది అది కాదండి. జుహోత్యాది స్లో చేసిన స్లో పక్క ద్విత్వం వచ్చిందన్నమాట. దా వచ్చేసిందన్నమాట. అస్తు. డుదాని ఇది జుహోత్యాది గణం అండి. సారీ, జక్షిత్యాది. ఇది జుహోత్యాది కాబట్టి ఇది వస్తుంది కదండి. దాదాపువే ఇందులో లేదు ఈ 6 జక్షిత్యాది రాదండి ఇక్కడ. చూడలేదు. దదతి అనేది బహువచన రూపం.
డుదాయి ధానే డుదాయి ధానే ధాతువుకి బహువచన రూపం, లట్లకారం బహువచన రూపం కదా. అస్తు. ఇప్పుడు ఒకసారి చూడండి చెప్పేస్తాను. సో మనకి ఇక్కడ దదతి రూపం కదా. దదాతి దత్తః దదతి, దదాతి దత్తః దదతి, ఇది మనకు బహువచనంలో రూపం. ఓకే. డుదాయి ధాన్య ధాతు మనకు ఇక్కడ మామూలుగా టిప్పు టిప్పు స్థానం వచ్చిందంటే సాధారణ సంధ్య ఉంది కాబట్టి వెంటనే షపోడు వస్తుంది. దా షప్పు తిప్పు. ఇప్పుడు ఈ స్థితిలో జుహోత్యాదిభ్య స్లూ ప్రకారంగా షప్క స్లూ చేస్తాం. స్లూ అంటే ఏమిటి? ప్రత్యయ లుక్ స్లూ లుపహ ప్రకారంగా కనిపించకుండా చేశాం. ఈ స్థితిలో షప్పు స్లూ చేసాం కాబట్టి వెంటనే స్లో వాడి సూత్రం సిద్ధంగా ఉంటుందంట. నువ్వు ఎక్కడైతే షప్పు స్లూ చేసావో అలాంటి షప్పు లక్షణం పక్కన ఉన్నట్లయితే ధాతునకు ద్విత్వం అవుతుంది. స్లో పరత ధాతో ద్వే భవత ద్విత్వం చేసుకుంటా. అప్పుడు దా దా తిప్పు అలా వస్తుంది. దా దా తిప్పు. అంటే జీ ప్రత్యయం తీసుకోవాలి కదండి మనము. బహువచనం దదతి చెప్పుకుంటున్నాం కదా. ఓకే. బహువచనం పోయి తిప్ జీ తీసుకుంటాం. జీ కర్మ లోపం చేస్తే ఇక్కడ మనకు జోంత ప్రకారం అర్థం వస్తుంది. అది చూద్దాం. తో జీ తెచ్చుకుందాం మనకి ఇక్కడ. ఈ స్థితిలో తో ద్విత్వం చేసుకుని దా దా జీ. ఇక్కడ వెంటనే ఇక్కడ మనకు మన ప్రకృతి ఇప్పుడు పూర్వభ్యాస ప్రకారం ముందు అభ్యాసం చెప్పి పెట్టుకుంటాం. ఏది పై సూత్రం ప్రకారంగా పూర్వ ఇక్కడ ద్విత్వం చేసే ముందు ఒకదానికి అభ్యాసం చెప్పి పెట్టుకుంటాం. అభ్యాసం చెప్పి పెట్టుకునే రస్వహ అనే సూత్రం ప్రకారంగా దా దా జీ అని చెప్పుకున్నాం కదా. మొట్టమొదటి అభ్యాసానికి మొదట్లో ఉన్నదానికి రస్వ చేసాం. దా దా జీ. ఇప్పుడు ఈ స్థితిలో దదా అయిపోయింది అన్నమాట. ఈ స్థితిలో ఇప్పుడు ద్విత్వం చేసిన సముదాయానికి మళ్ళీ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా ఉభయ అభ్యస్తం ప్రకారంగా అభ్యాస సంధ్య పేరు పెట్టుకున్నాం. ఏం పెట్టుకున్నాం? అభ్యస్త సంధ్య పేరు పెట్టుకున్నాం. అభ్యస్త సంధ్య పేరు పెట్టాం కాబట్టి మనకు ఒక సూత్రం వచ్చింది అదభ్యస్తాత్. ఏమొచ్చిందండి? అదభ్యస్తాత్ అనే సూత్రం వచ్చేసి అభ్యస్తాత్ అంగాల ఉత్తరస్య దకార అంటే ఆకారస్య అంటే మొత్తానికి రెండింటికి దా దా అనే దానికి మొత్తానికి అభ్యస్తం పేరు పెట్టారు సమూహానికి. ఇప్పుడు అదభ్యస్త అనే అభ్యాసం ఆకారానికి ఏమొస్తుంది? ఈ సూత్రం ప్రకారంగా లోపం వస్తుంది చెప్పింది. ఇక్కడ దాలో ఉండే ఆకారానికి లోపం వస్తుందంట. దదా అనే ఆకారానికి లోపం వచ్చేసిందంట. అప్పుడు దద్ జీ అలా ఉంది. దద్ జీ. ఇప్పుడు ఈ స్థితిలో మనకు స్నాభ్యస్తయోరాత ప్రకారంగా స్నాభ్యస్తయోరాత అభ్యాస సంజాకంలో ఉన్నటువంటి ఆకారానికి ఏమొస్తుంది? లోపం వస్తుంది చెప్పుకున్నాం. ఇప్పుడు దద్ ఆతి. దద్ అంటే ఇక్కడ జోంత ప్రకారంగా అంత ఆదేశం వస్తుంది. అంతకాన ఇక్కడ జోంతః కాదు మహోదయ, అదభ్యస్తాత్ సూత్రం ప్రకారం జీకే జా అని ఇచ్చారు కదా. జాకు అత్త ఆదేశాన్ని ఇచ్చారు. ఇక్కడ అదభ్యస్తాత్ సూత్రం ప్రకారం అత్త వచ్చింది. జోంతః ఈ సూత్రానికి అపవాదం ఇక్కడ జోంత కాకుండా జోంతకి అపవాదం అదభ్యస్త. అభ్యస్త సంజకార ఉత్తరస్య జకారస్య అత్త ఆదేశం భవతి. అత్త ఆదేశం వచ్చింది కాబట్టి జకారానికి అత్త వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు అత్త వచ్చింది. దద్ అత్. ఇక్కడ మనకు కేవలం జకారానికి మాత్రమే అత్త వచ్చిందన్నమాట. ఆ జోంతిలో జీలో జకారం ఈకారం ఉంది కదా, అది కలిపేసుకున్నాం. అందుకే అతి అయిపోయింది. ఇక్కడ మనకు అదభ్యస్తాత్ అనే సూత్రము ఆ అభ్యాస సంధ్య పేరు పెట్టినటువంటి అంగానికి తర్వాత మనకు ఉన్నటువంటి జీకిలో ఉండే జకారానికి అత్ వచ్చింది కాబట్టి అత్ తర్వాత ఈ కలిపిన అతి అయిపోయింది అనమాట. ఇప్పుడు దద్ అతి. ఇప్పుడు దద్ అతి దద్ అనేది దకార హలంతం కాదు, పక్కన అతి కలిపిన దదతి అనే రూపం సిద్ధిస్తుంది. ఇక్కడ మనకు ఏంటంటే దద అత్ ఈ స్థితిలో స్నాభ్యస్తయోరాత అంటే ముందు అదభ్యస్తాత్ ప్రకారంగా అత్త ఆదేశం వచ్చిన తర్వాత ఈ స్థితిలో ద ద అత్ ద ద అత్ జీక ఈకారం అది కలిపి అతి అయిపోయింది.
దదా అతి ఈ స్థితిలో స్నాభ్యస్తయోరాత స్నా ప్రత్యయంలో ఉండే అకారానికి లేదా స్నా అభ్యస్త అంటే అభ్యస్తానికి ఉండే అభ్యస్తంలో ఉండేటువంటి ఆకారానికి స్నాలో ఉండే ఆకారం కాబట్టి అభ్యస్తాన్ని పెరిగేటువంటి ఆకారానికి ఏం చేస్తుంది ఈ సూత్రము రెండిట్లలో లోపం చేస్తున్నాం. ఇక్కడ మనకు స్నాలో ఉండే ఆకారం కాదు కానీ అభ్యస్తంలో ఉన్నటువంటి ఆకారం కాబట్టి ఆకారానికి లోపం చేశాం. సో అప్పుడు ద హలంతో మాత్రం మిగులుతుంది. అప్పుడు దద్ అతి కలుపుకున్నట్లే దదతి అనే రూపం మనకు ఈ రకంగా సిద్ధించింది. ఓకే, ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు, ఇది స్పష్టమైంది అనుకుంటాను ఇప్పుడు. సో మనకు అదభ్యస్త ఈ సూత్రం మనకు జోంతాకి అపవాద దాని కిందనే ఉంటుంది. జోంతా సూత్రానికి ఇక తీస్తారు అంతే ఆదేశం అపవాద సూత్రము అభ్యస్త సంజకం ఉన్నట్లయితే అభ్యస్తని పెరిపెట్టినట్లయితే అభ్యస్తం తర్వాత ఉన్నటువంటి జకారానికి ఇది అత్ ఆదేశం చేస్తుంది. అది విశేషం. తర్వాత మనకు స్నాభ్యస్తయో రాత అభ్యస్త అని పేరు పెట్టినటువంటి అంగంలో ఆకారం ఉంది కాబట్టి దానికి ఈ కారం లోపం చేసుకున్నట్లయితే అలంతే నియమం ప్రకారంగా దదత్ దద్ అత్ అతి దదతి అలాగ రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అస్తు, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముందంటే ఇక్కడ దదత్ రెండో రూపం మనకు వచ్చేసి మనకు దదత్. ఇక దదత్ ఎలా ఉంటే సేమ్ ఇదే విధంగా దాదాతు తీసుకుంటాము. మనకు ప్రక్రియ అంతా పైన లట్లకారంలో ఎలా అలా తీసుకుంటాం. కాబట్టి ఇక్కడ లట్లకార స్థానంలో షట్రి ప్రత్యయం వస్తుందన్నమాట. లటహ షట్రి శానతో ప్రథమ సమానాధికారైన ప్రకారంగా అదే వర్తమాన కరార్థం చెప్పడం కొరకు షట్రి ప్రత్యయం తీసుకొస్తున్నమాట. అందుకే ద షట్రు అనుబంధ లోపం చేస్తే అత్తు మిగులుతున్నమాట. రుకారానికి శకారానికి అనుబంధ లోపం చేస్తే అత్తు మిగులుతున్నాడు. రుకారానికి ఉపదేశ అజనునాసిక ఇత్, అలాగే షకాలకి లషక్ పద్ధతి ప్రకారం చేసుకుంటాం. అప్పుడు అందుకే అత్తు మిగిలిందన్నమాట మనకు. ద అత్ ఇక్కడ మనకు అది షిత్ ప్రత్యయం కాబట్టి తింగ్ షిత్ సార్వధాత్మక ప్రకారం సార్వధాత సంజ్ఞ ఉంది కాబట్టి మనకు షప్పు కూడా వస్తుంది మధ్యలో. ద షప్పు అత్. ఇప్పుడు షప్క జోహత్యాధిగంలో ఉండే దాని బట్టి షప్కు స్లో అవుతుంది. జోహత్యాదిభ్య స్లో ప్రకారంగా. స్లో అంటే కనిపించకుండా చేస్తాం. సో ఇప్పుడు కనిపించకుండా చేసినప్పటికి కూడా ప్రత్యయ లక్షణ కార్యం ఉంటుంది కాబట్టి వెంటనే మనకు స్లవ్ అనే సూత్ర ప్రకారం ద్విత్వం చేసుకుంటాం. ద అత్. తర్వాత ద్విత్వం చేసిన వెంటనే పొదువభ్యాస వచ్చేసి నువ్వు ఎక్కడ రెండు చేసావో అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం పేరు పెట్టుకున్నాం. ద అభ్యాసం పేరు పెట్టుకున్నాం కాబట్టి ఒక అభ్యాసం పేరు పెట్టబడింది. వెంటనే మనకు హరస్వహ అనే సూత్రం వచ్చేసి అభ్యాసంలో ఉండేటువంటి దీర్ఘానికి హరస్వం చేస్తానని చెప్పింది. అందుకే హరస్వం చేసినట్లయితే దా అనేది ద అయిపోయింది. దా అతి. దా అతి. ఇప్పుడు ఈ స్థితిలో దా అతి. ఇప్పుడు ఈ స్థితిలో మన అత్తు కదండి. దా అత్. ఈ స్థితిలో మనకు ఉభయ అభ్యస్తం ప్రకారంగా మనం పైన చేసుకునే ప్రకారం మన ప్రకృతి రెండిట్లకు అభ్యస్త సంజయని పేరు పెట్టేస్తుంది అనమాట. అభ్యస్త సంజయ పేరు పెట్టినమాట అభ్యస్త సంజకానికి ఉత్తరంగా ఉన్నటువంటి అకారం ఏదైతే ఉందో అభ్యస్త సంజయ పేరు పెట్టుకున్నాం కాబట్టి మనకు స్నాభ్యస్తయోరాత అనే సూత్రం ప్రకారంగా ఆకారం లోపిస్తుందన్నమాట. ఆకారం లోపిస్తుంది కాబట్టి దద్ అత్. అప్పుడు దద్దులో దకారంలో ఆగలిస్తే దదత్ అయిపోతుంది. అంతిమ దకారం నుండి దదత్ అనే రూపం వస్తుందన్నమాట. ఈ రకంగా ఈ రెండో రూపం సిద్ధిస్తుంది దదత్. ఇక్కడ ఎక్కేలో ఆకార రూపం విశేషం అన్నమాట. స్నాభ్యస్తయోరాత ప్రకారంగా మిగిలిన ప్రక్రియ అంతా కాబట్టి షట్రు ప్రత్యయం వస్తుంది. షట్రు ప్రత్యయం అంటే దదత్ అంటే ఇక్కడ ఏమో అర్థం వస్తుంది. దదతికి ఇస్తున్నాడు అనే అలాగే ఇస్తూ అనే అర్థం. దదత్ అంటే ఇస్తూ అనే అర్థం తీసుకుంటామట. అర్థం అదే అభిప్రాయం తీసుకొని చెప్తామట. అంటే వర్తమాన కాలంలో దదాతి అంటే ఇస్తున్నాడు కదా, దానికి దదాతికి దదత్ అని చెప్పి చెప్పుకుంటాం. సో దదత్ అస్తి అంటే దాన్ని తకారం నకారం చేసినట్లయితే దదన్ అస్తి. సహ ధనం. అది తకారాన్ని నకారం ఎలా చేసుకుంటామండి? దానికి ఒక సూత్రం ఉంది. అంతిమంలో నకారం వచ్చేస్తుంది. అది చెప్తాను. నాకు ఇప్పుడైతే అది ఉంది. దానికి మనం గచ్చని శుద్ధం గచ్చని అలా చేస్తాం. భవన్ భవంతో భవంత అంటాం కదా. అలాగా గచ్చని గచ్చంతో గచ్చంత
అలాగే దానికి తకారం నకారం వస్తుంది, చెప్తాను అది. సో ఆ రకంగా మనకి ఇక్కడ దదని అలా వస్తున్నాం. గారు ఇది శత్రు కాబట్టి ప్రత్యయం ఉన్నప్పుడు ఇక్కడ నిమాగమం రాదని ఉందండి. ఏంటండి? అవునండి, నుమాగమం రాదు, కానీ అది నుమాగమంతో వచ్చినటువంటి నకారం కాదండి అది, రమణ గారు. అవునా? ఇది విభాగము కూడా ఉంది, కాకపోతే అది కొన్ని విశిష్ట గణంలో ఉండే ధాతులతో మాత్రమే వస్తుంది. ఇది అంటే ఇది నాభ్యాస్తాత్ చతుహు, ఏంటండి? నాభ్యాస్తాత్ చతుహు 7 నాభ్యస్ 1 నాభ్యస్తాత్ చతుహు అంటే అభ్యస్త పరంగా శత్రు ప్రత్యయం ఉన్నప్పుడు నుమాగమము రాదు. నా అది కేవలం సూత్రం చెప్పారు. దద్దనే ఉంటుంది. శత్రు చెప్పారు కదా, ఎందుకని అది చెప్తున్నా సూత్రం. నకారం ఎందుకు వచ్చిందండి? ఉదాహరణలో దదత్తే కదా ఉంది. అంటే ప్రాప్తి చూపిస్తున్నప్పుడు సూత్రం ఏం చెప్పారు మీరు? మనకు రూపం వచ్చేసింది, ఇక్కడ సమస్య లేదు. నా అభ్యస్త సూత్ర సంఖ్య అభ్యస్త చతుహు అండి. సూత్ర సంఖ్య అండి 7 1 78 అండి. ఓకే. శత్రు ప్రత్యయం ఉన్నప్పుడు అభ్యస్తానికి ఇది నుమాగమం రాదని. అందుకని ఇప్పుడు అంటే అది రూపసిద్ధి చేసేటప్పుడు మనం సు అవన్నీ పెట్టుకుంటే ఇక్కడ అభ్యస్తాంగానికి ఉత్తరంగా శత్రుకు నుమ్ ఆగమము రాదు. అభ్యస్తం అని పేరు పెట్టిన తర్వాత దాని పక్కన ఎప్పుడు మనకు శత్రు ప్రత్యయం కనిపిస్తే అప్పుడు మాత్రం అభ్యస్త సంఖ్య ఉన్నప్పుడు మాత్రం రాదు. అభ్యస్త సంఖ్య లేనప్పుడు మళ్ళీ వస్తుంది. అభ్యస్త సంజ్ఞ ఉన్నప్పుడే రాదు. ఇక్కడ ఉంది, ఇంకా వచ్చింది కదండి, అభ్యస్త సంజ్ఞ వచ్చింది కదండి, అందుకే ఇక్కడ రాలేదు మనకు. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. దదత్ ప్రాతిపదిక వరకే కదండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం సు పెట్టుకున్నప్పుడు నుమాగమం ఎక్కడ రాదండి. రాదండి, శత్రు ప్రత్యాంతం కదా, అందుకు రాదండి. ముందు ప్రక్రియ చెప్తున్నారు. మన దదత్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందు వాసవి గారు చెప్పి ముందు ప్రక్రియ అంటే ఇక్కడ దదత్ వరకు ఓకే. ఇక్కడ శత్రు ప్రత్యయం వచ్చింది కాబట్టి అక్కడ ఎలిమెంట్ చేసింది. అంత తర్వాత దీన్ని మళ్ళీ ప్రాతిపదికంగా తీసుకొని మళ్ళీ ప్రత్యయం రాదండి. అప్పుడు కూడా రూపం లేదు. అంటే దాని వల్ల తెచ్చుకునే కూడా ఎందుకు చేసుకుంటాం మనం? మనకు రూపం వచ్చేసి ఏ రూపం చేయాలనుకుంటాం, అప్పుడు అర్థం మారిపోతుంది. దదత్ అర్థం ఉండదు కదా. అవునండి, శత్రు ప్రత్యాంతం కదా, అందుకని నుమాగమం రాదు. ఇప్పుడు మార్చుకోవచ్చు, శబ్దంగా భిన్నంగా ఉంటుంది. అది మనం ప్రకల్పన చేయాలి. ప్రకల్పన అంటే దానికి అలాంటి ప్రయోగం చూడాలన్నమాట. ఓకేనా? ఇక్కడైతే మనకు ఇక్కడ ఈ సందర్భంలో అభ్యస్త సంజకానికి పక్కన ఎప్పుడైనా శత్రు ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ నుమ్ ప్రాప్తమవుతున్నప్పుడు కూడా అభ్యస్త సంజ్ఞ ఉంది కాబట్టి దీన్ని నిషేధిస్తుంది. అది ముఖ్యమైన అంశం, అది గమనించాలి. అందుకే ఇక రాలేదు. అస్తు. అలాగే దదతు, ఇది కూడా మనకు అక్కడ దాదాతు, ఇక్కడ దుధాయ ధారణ పోషణ యోహు కాబట్టి లోట్ లకారము దదతికి సమానంగానే ఉంటుంది, కాకపోతే ఇక్కడ లోట్ లకారం. అక్కడ ఇక సేమ్ విషయం దదతి రూపైనా వచ్చిందో సేమ్ అలాగే వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏ రుహు ప్రకారంగా తీలో ఉండేటువంటి ఇకారానికి ఉకారం చేస్తాం. అదొకటి విశేషం. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. అయినప్పుడు చూడండి ఇక్కడ దుధాయ ధారణ పోషణే అనే ఆ ధాతు యొక్క అర్థంతో యుక్తమై ఉంది. ఇది ధాతు టిప్ తర్వాత నృత్యం చేసుకుంటే ముందు ఇక్కడ కూడా షప్ వస్తుంది. షప్ కా స్లో చేసుకుంటాము. జోహత్యాది స్లో ప్రకారంగా దా అంటే ఆ షప్ వచ్చి షప్ కా స్లో అయిపోతుంది. అందుకే ధా టిప్పు. అలాగే పూర్వాభ్యాస ప్రకారంగా ధా తిప్పండి. హ్రస్వం చేసుకున్నట్లయితే ధా తిప్పు. ఇప్పుడు ఈ స్థితిలో మనకు అభ్యాస చర్చ ప్రకారంగా అభ్యాసంలో ఉండేటువంటి ధకారానికి సామాన్య ధకారం వచ్చేస్తున్నాం. ఏ సూత్రం ప్రకారంగా? సామాన్య అభ్యాస చర్చ ప్రకారంగా ఒత్తుద్ధాయ సామాన్య ధకారంగా వస్తుంది. అప్పుడు ధా తిప్పు. ఇప్పుడు ఈ స్థితిలో ఏంటండి? ఇది కూడా జీనే, ఇది బహువచనం అండి. ఇది దధతు అన్నప్పుడు ఇది బహువచనం వస్తుంది. బహువచనం వచ్చిందా?
దధాతో ఓకే, లట్లకారంలోనే ఇది రూపం కూడా. ఇది దధాతి లోట్ అండి. ఇది లోట్లకం దదతు వస్తుందా? దధతు అని ఇచ్చారు ఇక్కడ. దధాతు దధాతు దత్తాం దదతు దధాతు దేహి దత్తం దత ప్రథమ పురుష బహువచనం అండి. ఓకే, ప్రథమ పురుష బహువచనం లోట్లకారం. దధాతు దత్తాం దదతు. సో ఇక్కడ మనకు జీ వస్తుంది. జీకి మాత్రం పైన చెప్పిన విధంగానే అత్తు వస్తుంది. ఎందుకంటే ఏది మనం పైన చెప్పిన అదభ్యస్తాత్ ప్రకారంగా అభ్యాసం. ఎందుకంటే అంతకంటే ముందు అదభ్యస్తాత్ రావడానికి ముందు ఉభయ అభ్యస్తం అనే సూత్రం ప్రకారం మన సూత్రము నీకు అభ్యస్తాన్ని పేరు పెడుతున్నమాట. అభ్యస్తాన్ని పేరు పెట్టిన తర్వాతనే అభ్యస్తంగానే గుర్తుగా ఉన్నటువంటి జకారానికి ఇది అత్త చేస్తుందన్నమాట. తర్వాత అందులో ఆ ఇకారం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆ ఇకారానికి ఏదుహు అనే ప్రకారంగా ఏదుహు అనే సూత్రం లోట్లకారంలో ఉండే అంతిమ ఇకారానికి ఉకారం చేస్తుందన్నమాట. అందుకే దదతు అయిపోతుంది. స్నాభ్యస్తయోరాత ప్రకారంగా అభ్యస్త అంగాంలో ఉండే ఆకారానికి లోపం చేస్తాం కాబట్టి మనకు దదత్తు అనే రూపం సిద్ధిస్తుందన్నమాట. మొట్టమొదటి దకారం అభ్యాస చర్చ ప్రకారంగా చేసుకుంటాం. సో అభ్యస్త సంజ్ఞాన్ని పేరు పెట్టడం ఎలా వచ్చింది ఇక్కడ? అదభ్యస్తాత్ ప్రకారంగా మనకు ముఖ్యంగా ఒకటి అత్త ఆదేశం రావడం ముఖ్య విశేషం అన్నమాట. అలాగే ఇంకోటి ఏం చేసుకున్నాము, అదే మెయిన్ ముఖ్యంగా స్నాభ్యస్తయోరాత కూడా. స్నాభ్యస్తయోరాత ప్రకారంగా అభ్యస్త సంధి పేరు పెట్టామంటే అభ్యస్తంలో ఉండేటువంటి ఆకారానికి లోపం చేసుకోవడం. ఈ రెండు ప్రయోజనాలు మనకు ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ ఈ సందర్భంలో ఈ రెండు ప్రయోజనాలు ముఖ్యం అన్నమాట. ఈ రకంగా అభ్యస్త సంధి పేరు పెట్టుకుని ఈ లాభాలు మనకు కలిగాయన్నమాట. అస్తు. సో అభ్యాసం పేరు పెట్టుకుంటే మనకు హ్రస్వం వచ్చేస్తుంది, అభ్యాస చర్చ వస్తుంది, అలాగే శేష వస్తుంది. ఆ ప్రయోజనాలు దానికి భిన్నంగా ఉన్నాయి. అస్తు. ఇక్కడ మనకు అదభ్యస్త స్నాభ్యస్తయోరాత ఈ ముఖ్య ప్రయోజనాలు అన్నమాట. అస్తు. అయితే ఈ రకంగా ఈ మూడు రూపాయలు మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇంకా సందేహం ఉందా? ఓకే, ఇక్కడ ఇంకా మనకి ఏమి ఇచ్చారంటే ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చేసి జక్షిత్యాదయ షట్. ఏంటి? జక్షిత్యాదయ షట్. జక్ష అవిభక్తిక నిర్దేశ. ఆ విభక్తికి దీనికి విభక్తి నిర్దేశించలేదు అన్నమాట. అందుకే అవిభక్తిక, విభక్తి నిర్దేశ కదా, అవిభక్తి, నా విభక్తి అవిభక్తి, అవిభక్తిక నిర్దేశ. ఓకేనా? అలాగే ఇత్యాదయ జక్షన్ విడగొట్టి సూత్రం విడగొట్టే ఇత్యాదయ ఒక పదం పెట్టేశాం. ఇది ప్రథమ విభక్తి బహువచనం ఉంది. జక్ష అవిభక్తి నిర్దేశ ఇత్యాదయ ప్రథమ విభక్తి మనకు బహువచనం. అలాగే షట్ అనేది ప్రథమ విభక్తి బహువచనం. ఈ రకంగా మూడు పదాలుగా ఈ పదాన్ని సూత్రాన్ని విడగొట్టుకున్నాం. సమాసం వచ్చేసి ఇతి ఆది ఏషాంతి ఇత్యాదయ. ఇక్కడ ఇత్యాదయ శబ్దానికి మనకు మొదలైనవి అనే అర్థం కాకుండా ఇతి ఆదిలో ఉంది వీటికైతే దాన్ని ఇత్యాదయ అంటాం. ఇతి ఆది ఏషాం, ఏ శబ్దాలకైతే ఇతి అనేది పదం ఆదిలో ఉంది అని గణ విశేషం అన్నమాట. ఇత్యాదయ అంటామన్నమాట. సో ఇతి శబ్దం ఆదిలో ఉంది, ఏషాం శబ్దానం తే ఇత్యాదయ శబ్దాహ అలాగా మనం తీసుకుంటామన్నమాట. అస్తు. అది శబ్దాల ప్రత్యయం అది వేరే విషయం. ఇతి అంటే ఏ దానికైతే ఇతి శబ్దం, ఏ శబ్దానికి ఇతి శబ్దం మొదట్లో ఉందని ఇత్యాదయ అని చెప్పండి. ఇది బహువ్రీహి సమాసం స్పష్టంగానే ఉంది. అనువృత్తి వచ్చేసి అభ్యస్తం, పైనుంచి మాత్రం అభ్యస్త సంజయ్ అనువృత్తి వస్తుంది, మిగిలినవి ఏమి లేవు ఇక్కడ. ఇప్పుడు సూత్రాలను గమనించండి. జక్ష ఇత్యాదయ సూత్రంలో జక్ష అది తీసుకుంటామంట. జక్ష ఇది, జక్ష అంటే జక్ష ఇది ధాతు నుంచి మొదలుకొని అర్థం ఇక్కడ. జక్ష ఇది ధాతు, అది ఇచ్చాడు. జక్ష ఇది ధాతు ఇది ఇత్యాదయశ్చ అన్యే షట్ ధాతవః అభ్యస్త సంజ్ఞకాః భవంతి. అంటే మనకు గణంలో జక్ష ధాతు నుంచి మొదలుకొని జక్ష ఇది ధాతు ఇత్యాదయశ్చ, జక్షు ఇతి అంటే దాని ధాతు ఇతి ఇత్యాదయ అంటే జక్ష ధాతు ఏదైతే ఉందో అక్కడి నుంచి మొదలుకొని
ధాతులు ఇత్యాదయశ్చ అన్యే, అక్కడి నుంచి మొదలుకొని అన్య వేరే క్రమంగా ఏ ధాతులు అయితే అన్య షట్ ధాతవ, అన్య 6 ధాతులు ఉన్నాయంట. అన్య షట్ ధాతవో అభ్యస్త సంజ్ఞకాః భవంతి. అంటే ఉభయ అభ్యస్తం ప్రకారంగా ఎక్కడైతే ద్విత్వం చేసినామో ఆ రెండుకి మాత్రమే ఆ సందర్భంలో మాత్రం అభ్యస్త సంజ్ఞ వస్తుందా, ఇంకెక్కడైనా అభ్యస్త సంజ్ఞ వస్తుందా అంటే ఇలాంటి ఈ 6 ధాతులకు వస్తుంది. ఎక్కడ వస్తుంది? జక్ష నుంచి మొదలుకొని 6 ధాతులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ సూత్రం ప్రకారంగా అభ్యస్త సంజ్ఞ అని పేరు పెట్టుకుంటాం. కాబట్టి ఇది సూత్రం ముఖ్యంగా జక్షిత్యాదే షట్ ధాతులు 6 ధాతులు ఏవైతే ఉన్నాయో జక్ష నుంచి మొదలుకొని 6 ధాతులకు ఈ సూత్రం ప్రకారంగా షట్ ఇది అభ్యస్త సంజ్ఞ వస్తుంది. ఇది విశేషంగా చెప్పబడింది అన్నమాట. అందుకే జక్ష ఇస్ धातु और वह आरंभ में है जिन 6 धातुओं के उनकी अभ्यस्त संज्ञा होती है. అంటే జక్ష ఈ ధాతువు ఏదైతే ఉందో ఈ ధాతువు ఆరంభంలో ఉంది ఏ ధాతువులకైతే, మిగిలిన 6 ధాతులకు ఆరంభంలో ఉంటాయి. ఏ ధాతులకైతే ఉందో వాటిన్నిటికి కూడా ఈ సూత్రం ప్రకారంగా 6 ధాతులకు గ్రహించబడతాయి అన్నమాట. కాబట్టి వాటికి ఈ సూత్రం ప్రకారంగా అభ్యస్త సంజ్ఞ అని పేరు వస్తుంది, అభ్యస్త అని పేరు వస్తుంది అన్నమాట. అంటే మొత్తం జక్షు ధాతు మిగిలిన 6 ధాతులు అంటే ఆ రకంగా మొత్తం 7 ధాతులు అయిపోయాయి. జక్షు మొదట్లో ఉంది ఏ 6 ధాతువులకు అయితే, ఇప్పుడు 6 ధాతులు ఈ జక్ష ధాతు, మొత్తం 7 ధాతులకు ఈ సూత్రం ప్రకారంగా ఏమొస్తుంది? అభ్యస్త సంజ్ఞ అని పేరు వస్తుంది. అంటే ఇక్కడ విశేషంగా షట్ అని చెప్పామంటే షట్ ఆ జక్ష ధాతు మొత్తం 7 ధాతులకు మాత్రమే ఉంటుంది, ఎక్కడ ఉండమాట. ఎక్కడ షట్ సంజ్ఞ ఉంది అంటే అభ్యస్త సంజ్ఞ ఉంది అంటే ఈ ధాతులకు మాత్రమే ఉంటుంది, మిగిలిన ధాతులకు ఎక్కడ ఉండదు. వస్తే ఈ ధాతుల్లో ఈ సూత్రం ప్రకారంగా ఈ మొత్తం 7 ధాతులకు మాత్రం అభ్యస్త సంజ్ఞ వస్తుంది, మిగిలిన ఏ ధాతులకు రాదనమాట. అది ఇక్కడ విశేషంగా చెప్పబడింది. అస్తు పూర్వ सूत्र से द्वित्व किए हुए दोनों की ही अभ्यस्त संज्ञा प्राप्त थी. అంటే పూర్వ సూత్రం ప్రకారం ప్రాప్తం అవుతుంది అయినప్పటికీ కూడా యహ బినా ద్విత్వ కియే హుయే సామాన్య ధాతువుకి అభ్యస్త సంజ్ఞ కి. ఇది మనకు ముఖ్యమైన బిందువు ఏంటంటే అక్కడ మనం ద్విత్వం చేసినప్పుడు ఆ రెండింటికి కలిపి అభ్యస్త సంజ్ఞ అని పేరు పెట్టాం. ద్విత్వం చేసినప్పుడు ఆ రెండింటికి కలిపి అది లిఖితార్థ అభ్యాస ప్రకారం చేస్తావా, లేదంటే సంయంగో ప్రకారం చేస్తావా, లేదంటే ఇంకోటి చెంగి ప్రకారం చేస్తావా, లేదంటే స్లవ్ ప్రకారం చేసుకో, ఇలా చేసుకో. ద్విత్వం చేసిన తర్వాత ఆ రెండింటికి కలిపి అభ్యస్త సంజ్ఞ అని పేరు పెట్టేస్తుంది. ఈ సూత్రం చేస్తుంది ద్విత్వం చేయకపోయినప్పటికీ కూడా ఈ 6 ధాతుల్లో మొత్తం 7 ధాతుల్లో ఏ ధాతు ఉన్నా కూడా ఇక్కడ దానికి ఆ ధాతుతో ఉన్న పదం ఏదైతే ఉందో ఆ ధాతు ఏవైతే ఉన్నాయో సమూహం ఆ మొత్తానికి ఈ సూత్రం అభ్యస్త సంజ్ఞ అని పేరు పెడుతుంది. ద్విత్వం చేయకపోయినప్పుడు కూడా ఈ సూత్రం అభ్యస్తం నామకరణం చేస్తున్నాం. అది విశేషం. అందుకే పూర్వ సూత్ర से द्वित्व किए हुए दोनों की ही అభ్యస్త సంజ్ఞ ప్రాప్తి, అభ్యస్త సంజ్ఞ ప్రాప్తమవుతుంటే ఇక్కడ బినా ద్విత్వ కియే హుయే ద్విత్వం చేయకుండానే సామాన్య ధాతులు కూడా అభ్యస్త సంజ్ఞ వస్తుంది. సామాన్య ధాతులు కూడా ఇక్కడ ఏమొస్తుంది? అభ్యస్త సంజ్ఞ వస్తుంది అని చెప్పి ఈ సూత్రం ప్రస్తావించిందన్నమాట. మస్తు ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి మనకు సూత్రార్థం అదేవిధంగా ఉదాహరణ అదేవిధంగా ఇవ్వబడ్డాయి ఇక్కడ. జక్షతి, జాగ్రతి, దరిద్రతి, చకాసతి, శాసతి, దీధ్యతే ఇది కర్మవాచ్యంలో, వేవ్యతే ఇది కర్మవాచ్యంలో, దీధ్యత్. ఓకేనా? ఇది కూడా యకారం వచ్చిన మధ్యలో ఇది కూడా కర్మవాచ్యంలో ప్రయోగాలు ఇవ్వబడ్డాయి. ఈ రకంగా మొత్తం మనకు 6 ధాతులు ఇచ్చారు చూడండి. ఇక్కడ జక్ష ధాతు, దాంట్లో ఒకటి జాగ్రత్త ధాతు, దరిద్ర ధాతు 3, కురువ ధాతు 4, శాస్ ధాతు 5, ఢేంగ్పానే ఢేట్పానే ధాతులు ఉన్నాయి. ఇది 7. వీవు ధాతు, వ్యయ ధాతు ఇది 1, 7. ఓకేనా? తో ఇక దేంగ్పానే దేంగ్ రక్షణే అనే ఆ ధాతు 2 ధాతులు గ్రహించబడతాయి. అందుకే ఒక రూపం మనకు ఎక్కువ దీర్ఘ రూపం కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా? అవి ఈ రకంగా మొత్తం 7 ధాతులు చెప్పిన 7 ధాతులకు జక్షని కలుపుకొని వీటన్నిటిలో మనకు అభ్యస్త సంజ్ఞ అని పేరు వస్తుంది. ఇక్కడ మనకు ఆ ద్విత్వం చేయకపోయినప్పుడు కూడా అభ్యస్త సంజ్ఞని పేరు పెట్టుకుని అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టుకుని మనకు ఆ ప్రయోగం ఏంటో ఇక్కడ ఈ ఉదాహరణలో ఉపయోగించబడింది. అది ఇక్కడ ముఖ్యంగా తీసుకోవాలి.
అస్తు అదేంటో ఒకసారి చూడండి. రూపాలు ఏంటంటే ఏ రకంగా ఇవ్వబడ్డాయంటే, ముందుగా జక్షతి ఏంటండి, జక్షతి రూపసిద్ధి. చూడండి, సూత్రాలతో అర్థమైంది కదా. మన సూత్రాలతో ముందుగా అది అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఏ సందర్భంలో ఈ సూత్రం పనిచేస్తుంది. మొత్తం 6 ధాతులు గుర్తు పెట్టుకున్నట్లయితే అది ఎక్కడ ఉన్నా మనం కనుక గుర్తించగలుగుతాం అనమాట. సరే, జక్ష ధాతు. జక్ష అంటే తినటం, జక్షది అంటే వాళ్ళందరూ తింటున్నారు. ఇది కూడా బహువచనం యొక్క రూపం. జక్షతి, జక్షతః నే. జక్షితి ప్రథమ భక్తి ఏకవచనం వస్తుంది. ప్రథమ భక్తి ఏకవచనంలో జక్షితి వచ్చిందా? అవునండి. జక్షితి, జక్షితః, జక్షతి అలా వస్తుందా? విరాగమం వస్తుందండి వీటికి. అస్తు అయితే జక్షితి బహువచనం యొక్క రూపము. జక్ష ధాతు, జక్ష దీనికి భూవాదయో ధాతు ప్రకారం ధాతు పేరు పెట్టుకుంటాం. ధాతు అధికారానికి వెళ్ళి మనం లట్ లకారం వర్తమాన లట్. ఆ లట్ లకార స్థానంలో మనకు బహువచనంలో తిప్ జీ ప్రకారంగా ప్రథమ పురుష బహువచనం జీ ప్రత్యయం తెచ్చుకుంటాం. మొత్తానికి ఇది జీ ప్రత్యయం అనేది తింగ్ ప్రత్యయం కదా, తింగ్ సార్వధాతుకం ప్రకారం సార్వధాతుక సంజ్ఞ ఉంది కాబట్టి వెంటనే కర్తరి షప్ ప్రకారంగా షప్ కూడా వస్తుంది మధ్యలో. అందుకే జక్ష షప్పు జీ. ఇది అదాది గణంలో ఉండే ధాతు అంట. జక్ష ధాతు ఎక్కడ ఉంది, ఏ గణంలో ఉంది? అదాది గణంలో ఉంది అనమాట. అదాది గణంలో ఉంది కాబట్టి అది ప్రభృతిభ్య శపహ ప్రకారంగా షప్ లుక్ చేస్తాం. అది ప్రభృతిభ్య శప ప్రకారం అవుతుంది, లుక్ అయిపోతుంది అన్నమాట. లుక్ చేసినప్పుడు ఏమవుతుంది? లుక్ అంటే ఏంటి? మనకు ప్రత్యయస్య లుక్స్లు లుపహ ప్రకారంగా కనిపించకుండా చేయడానికి ఇక్కడ లుక్ అంటాం. ఇక్కడ లుక్ అయిపోయి కనిపించేసాం. అప్పుడు జక్ష జీ మాత్రం మిగిలింది అన్నమాట. ఇక్కడ ప్రత్యయస్య లుపహ అసలు జక్ష జీ మిగిలింది. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రతిసూత్రం వచ్చిందన్నమాట. ఏమంటుంది? జక్షిత్యాదయ షట్. జక్ష దాతులు మొదలుకొని ఏ దాతులు అయితే ఉన్న వాటికి అభ్యాస సంజ్ఞ వస్తుంది. కానీ ఈ సూత్రం ప్రకారం ఇది జక్ష ధాతు కాబట్టి జక్ష ధాతు చూడగానే వెంటనే అది జక్షిత్యాదయ షట్ అనే సూత్రం వచ్చేసి దీనికి అభ్యస్త సంజ్ఞ అని పేరు పెట్టింది. అంటే జక్ష ధాతుకు అభ్యస్త అని పేరు పెట్టింది. అభ్యస్త అని పేరు పెట్టగా ఎలా వచ్చింది మనకు? వెంటనే అదభ్యస్త. ఇదే ప్రయోజనం. అభ్యస్త సంజ్ఞ తర్వాత ఉన్నటువంటి ఝ ఏదైతే జీ ప్రత్యయానికి మనకు అత్త ఆదేశం వస్తుంది అని చెప్పింది. అభ్యస్త సంజ్ఞకంతో యుక్తమైన అంగానికి ఉత్తరంగా జీ ప్రత్యయం అవుతుందో ఆ జీలో ఉండే ఆది జకారానికి అత్త ఆదేశం వస్తుంది. ఇది ముఖ్య ప్రయోజనం. అంటే మనకు ఇక్కడ ద్విత్వం లేదన్నమాట. ఇక్కడ ద్విత్వం లేదు. ఎందుకు? అదధిగణం కాబట్టి. మనకు పరిసూత్రం ప్రకారంగా ద్విత్వం ఉండే చోట మాత్రమే మనకు అదభ్యస్తాది వచ్చేది అన్నమాట. ఇక్కడ లేదు కదా. దానికోసం విశేషంగా ఈ సూత్రం మహర్షి పాణిని ద్వారా రచించబడింది అన్నమాట. అందుకే ఇక్కడ ఏ ప్రయోజనం వచ్చింది మనకు? జక్షిత్యాదయ షట్ ప్రకారంగా జక్ష ధాతుకి అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల వెంటనే అదభ్యస్తాది ప్రకారంగా మనకు ఝా స్థానంలో అత్త ఆదేశం వచ్చిందన్నమాట. ఓకే, జక్ష అత్ అలా వచ్చేసింది. పక్కన ఈ ఎలా ఉంది, అలాగే ఈ అలాగే ఉంటుంది. అది కలుపుకుంటాం, జక్ష అతి అయిపోతుంది. కలుపుకుంటే ఉంది క్ష హలంతం కాబట్టి ఆ కలుపుకుంటే జక్షతి అనే రూపం సిద్ధిస్తుంది అన్నమాట. ముఖ్య పదం ఏంటి మనకు? జక్షిత్యాదేహ షట్ ప్రకారంగా దీనికి జక్షకి అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టిన అదభ్యస్తాద్ అది ముఖ్య పదం. దాని కొరికి ఈ సూత్రం రచించబడింది అన్నమాట. అంటే అది జీలో ఉండేటువంటి జీకి జోంతః రాకుండా జీ స్థానంలో అత్త ఆదేశం చేయడం ముఖ్య ఉద్దేశం, ముఖ్య ప్రయోజనం అన్నమాట. ఈ సూత్రం యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటి? అదభ్యస్త సూత్ర ప్రయోగం వినియోగించడం ముఖ్య ప్రయోజనం అన్నమాట. ఓకే, అందుకే జక్షతి అనే రూపం మనకు సిద్ధించింది అన్నమాట. ఓకే, ఈ రకంగా జాగృతి ధాతు కూడా అర్థం చేసుకోవాలి. జాగృతి ధాతు కూడా ఇది కూడా జాగృతి ధాతు అనేది కూడా అదాది గణంలో ఉందన్నమాట. కాబట్టి షప్పు జాగృతి షప్పు తిప్పు. ఇక్కడ జీ స్వాది అది కూడా బౌల్సన్లో. జీ స్థానంలో కూడా మనకు ఈ స్థితిలో జాగృ షప్పు జీ. జాగృ షప్ కలుపు అవుతుంది. అదే ప్రభృతిభ్య షప ప్రకారంగా జాగృ జీ. ఇప్పుడు ఈ స్థితిలో మన ప్రకృతం వచ్చేసి జక్షిత్యాదయ షట్ ప్రకారంగా జాగృతికి అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి వెంటనే అదభ్యస్తాది వచ్చి జీ స్థానంలో ఉండే జకారానికి అత్త చేసింది అన్నమాట. అందుకే జాగృ అత్ ఈ
కలిపి జాగృ అతి అయిపోయింది. తాలు హల ఈ కలిపేసుకున్నట్టు జాగృ అతి. ఇప్పుడు ఈ స్థితిలో ఈకో ఎనర్జీ ఏ సూత్రము జాగృ ప్లస్ అత్ ఈ రెండింటి మధ్య రుకారానికి పక్కన అచ్చు ఆకారం ఉంది కాబట్టి ఈకో ఎనర్జీ ప్రకారంగా ఈ ఉంటే ఈ పక్కన కానీ ఈ ఊ రు రు ఈ 4 వర్ణాల తర్వాత అచ్చు ఉన్నట్లయితే అంటే అచ్చు వర్ణం ఉన్నట్లయితే దానికి ఏమొస్తుంది క్రమంగా ఈ ఉంటే ఈ స్థానంలో యా వస్తుంది, ఊ ఉంటే వా వస్తుంది, రు ఉంటే రా వస్తుంది. ఇక్కడ జాగృలోని రు ఉంది అది అసలు రా వస్తుంది అన్నమాట. అయితే ఈకో ఎనర్జీ ప్రకారంగా జాగృని జాగ్రగా మారిపోతుంది. జాగ్ర ఈకో ఎనర్జీ చేసినట్లయితే జాగ్ర అతి కలిపితే ఇప్పుడు జాగ్రత్త అలాగ రూపం మనకు సిద్ధిస్తున్నమాట. మనకి రెండో రూపం ఏంటి జాగ్రత్త రూపం కావాలి. జాగృ అనేది ఎక్కువ ఎనర్జీ ఎనాలిసిస్ చేసినట్లయితే సంధి సూత్రం చేసినట్లయితే జాగ్రత్త అనే రూపం వచ్చిందన్నమాట. జాగ్ర గా అనేది రకారంగా మారిపోయింది, జాగ్ర అయిపోయింది. జాగ్ర ప్లస్ అతి జాగ్రత్త. రూకే ఆ రకారం రేపు హలంతం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది రుగా హలంతంగా మారింది. రా హలంతానికి పక్కన అతి కలిపినట్లయితే జాగ్రత్త అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకోవాలి. అలాగే దరిద్ర ధాతు చేత కూడా దరిద్రాతి శబ్దం కదా మనకు, ఇది కూడా బహువచనం వేయకు. దరిద్ర ధాతు ఇక్కడ జీ ప్రయత్నం చేసుకుంటాం, మరి షప్ వస్తుంది, షప్ కలుపు చేసుకుంటాం. దరిద్ర అతి ఇక్కడ దరిద్రలో మనకు దీర్ఘం కాబట్టి ధాతు దరిద్ర ధాతు దరిద్ర షప్పు జీ షప్ లుక్ అయిపోయింది. దరిద్ర జీ జీ స్థానంలో మనకు అత్ రావాలంటే మనకు అభ్యస్ సంజ్ఞ కావాలి. అంటే మన ప్రకృతి సూత్రం వచ్చి దరిద్ర జీ ఈ అవస్థలోనే జక్షిత్యాదయ షట్ అనే సూత్రం వచ్చేసి వెంటనే దీనికి అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి వెంటనే అదభ్యస్తాత్ ప్రకారంగా జీ స్థానం అత్ ఆదేశం వచ్చింది. తర్వాత ఇంకోటి ప్రయోజనం వచ్చింటే స్నాభ్యస్తయోరాత స్నాభ్యస్ ఇప్పుడు అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టాం కాబట్టి దరిద్ర అనేది అభ్యస్త సంజ్ఞ ఉంది కాబట్టి అభ్యస్త సంజ్ఞలో ఉండే ఆకారానికి ఈ సూత్రం చేస్తుంది లోపం చేస్తున్నాం. అందుకే దరిద్రాలో ఉండే ఆకారం లోపించిందన్నమాట. లోపించిన దరిద్ర దా హలంతం అయిపోతుంది. దరిద్ర అతి దరిద్ర అతి అలా వస్తుంది. ఆకారం లోపం చేసినాం దరిద్ర అతి కలిపితే దరిద్రతి అనే రూపం వచ్చిందన్నమాట. దరిద్రాతి కాకుండా దరిద్రతి అనే రూపం మనకు సిద్ధిస్తుంది. అంటే వాళ్ళందరూ దరిద్రులు, వాళ్ళందరూ దురదృష్టవంతులు అలాగా అర్థం చేసుకోండి. వాళ్ళందరూ మేలుకున్నారు, జాగ్రత్త వాళ్ళందరూ మేలుకున్నారు బహువచనంలో. ప్రథమ విభక్తి ప్రథమ పురుషం బహువచనం కాబట్టి ఈ రకంగా ఇక 2 ప్రయోజనాలు సిద్ధించాను. మనకు అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల దరిద్ర ధాతులో ఉండే ఆకారం లోపించింది, అభ్యస్తంలో ఉండే ఆకారం లోపించింది. తర్వాత ఉండేటువంటి జీ స్థానంలో అత్ ఆదేశం వచ్చింది. ఈ 2 ప్రయోజనాలు మనకు ఇక్కడ కనిపించాయి. నెక్స్ట్ చకాసతి శబ్దం ఏంటి చకాసతి. చకాశ్రు ధాతు ఏ ధాతు చకాశ్రు ధాతు. ఈ చకాశ్రు ధాతు చికాస్తి రూపం సిద్ధిస్తుంది. అంటే ఇక్కడ అనుబంధ లోపం చేసినట్లయితే చకాస్ ధాతు చకాసు ఇక్కడ మనకు బహువచనంలో అత్ వస్తుంది అన్నమాట. ఏమొస్తుంది బహువచనం జీ వస్తుంది. జీ రాగానే మన ప్రకృతి సూత్రం యొక్క అభ్యస్త సంజ్ఞ పేరు పెడతాం. అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టుకుని మనకి జీ స్థానంలో అత్ ఆదేశం వస్తుంది. అది అతే అయిపోయింది ఇప్పుడు మనకు. తర్వాత అంతకంటే ముందు షప్ వచ్చింది, షప్ లుక్ చేసేసుకున్నాం ఇక్కడ మనకు. అందుకే చకాస్ అతి చకాస్ అతి ఇక్కడ షప్ లుక్ చేసాం కాబట్టి మనకి ఇక్కడ ఏం లేదు. మనకు ముఖ్యంగా అభ్యస్త సంజ్ఞ ఉంది కాబట్టి అభ్యస్తానికి తర్వాత ఉండేటువంటి జీ స్థానం అతి చేసుకోవడం ముఖ్యం అంట. అందుకే చకాస్ అతి కలిపితే చకాస్ అతి అనే రూపం వచ్చింది. అంటే మొత్తం ప్రయోజనం ఉండే ప్రక్రియ ఇక్కడ అర్థం చేసుకోవాలి. కేవలం అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టుకోవడం వల్ల మనకు జీ స్థానం అత్ ఆదేశం రావడం ముఖ్య విశేషం. అలాగే అంటే చకాసతి అంటే ఏమిటి అవి ప్రకాశిస్తున్నాయి. చకాసతి అంటే ప్రకాశిస్తున్నాయి. ఇది కూడా బహువచనం యొక్క రూపం అన్నమాట. ప్రథమ పురుష బహువచనంలో చకాసతి అనే రూపం వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శాసు ధాతు చేత శాసతి. ఇది కూడా సేమ్ అలాగే శాసు జీ. ఇక్కడ మన ప్రకృతి సూత్రం ప్రకారంగా 6 ధాతుల అంతర్గతంలో ఉంది కాబట్టి దీనికి మనం అభ్యస్త సంజ్ఞ పేరు పెడతాము. అభ్యస్త సంజ్ఞ పేరు పెట్టుకున్న జీ స్థానం అత్ ఆదేశం వస్తుంది. మధ్యలో షప్ లుక్కు చేసుకున్నాం. అది ప్రభృతిభ్య షప ప్రకారంగా. అందుకే శాస్ అతి శాస్ అతి కలిపి శాసతి అలాగ రూపం మనకు వస్తుందన్నమాట. ముందుగా శాసు ధాతు అనమాట.
శాసు కనుమతి లోపల శాస్త్రాత్ మిగిలి శాస్ మిగిలినట. పక్కన జీ స్థానంలో మన ఉభయ అభ్యస్తం ప్రకారంగా సారీ మన ప్రకృతి సూత్రంగా అభ్యస సంజ ఉంది కాబట్టి దాని తర్వాత ఉండేటువంటి ఇక్కడ జీకి అర్థాదేశం చేసుకుని చకాస్ అతి చకాసతి అనే రూపం కలుపుకున్నట్లయితే చకాసతి అనే రూపం సిద్ధిస్తుంది. ఇదే విధంగా శాసతి మనం చూసామట. చకాసి సమాన శాస్త్రి కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. శాస్త్రి కూడా కేవలం అర్థం చేయడం ముఖ్య ఉద్దేశం, ముఖ్య ప్రయోజనం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీధ్యతే ఏంటి రూపం వచ్చేసి దీధ్యతే. దీధ్యతే అంటే ఇక్కడ ఇది కూడా బహువచన రూపం కాకుండా ఇది దీధ్యతి దీధ్యత దీధ్యతి దీధ్యతే దీధ్యేతే దీధ్యంతే దీధ్యతే బహువచనేనండి. ఇది కూడా బహువచనం యొక్క రూపం. కర్మవాచ్యం ప్రథమ పురుషం బహువచనే తీసుకున్నాయి కూడా. ఫస్ట్ దీదింగ ధాతు, దీదింగ ధాతుకి దాత్సంజ పేరు పెట్టాం. భూవాదేవి దాత ప్రకారంగా ఇక్కడ దాత్సంజ పేరు పెట్టగానే వెంటనే ఇక్కడ అనుమతి లోపం చేసుకుంటాం. దీదింగ్ అనేది అనుమతి లోపం దీధి మిగులుతుంది. ధీ ఈ స్థితిలో మనకు జీ తెచ్చుకుంటాం. జీ స్థానంలో ఆత్మీయ పదంలో వస్తుంది. జీ కాదు, ఆత్మీయ పదంలో ఆతాం ఝా తెచ్చుకుంటాం. ఝా తెచ్చుకోగానే వెంటనే మనకు ఆత్మనే పదేశ్వనత ఏంటి ఆత్మనే పదేశ్వనత అనే సూత్రం వస్తుందన్నమాట. ఆ సూత్రం వచ్చేసి ఆత్మనే పదేశు జకారస్య స్థానే అకారాదేశ భవతి, అత్త ఆదేశం భవతి, అత్త తీసుకొస్తుందన్నమాట. అత్త ఆదేశం వచ్చింది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది కండిషన్ అంటే అభ్యస్త సంజకానికి తర్వాత ఉండే దానికి మాత్రం వస్తుందన్నమాట. ఇక్కడ దీది అభ్యస్త సంజ మనం ఇక్కడ దీదికి మన ప్రకృతి సూత్రం ప్రకారంగా అభ్యస్త సంజ పేరు పెట్టాం. అభ్యస్త సంజ పేరు పెట్టాం కాబట్టి ఆత్మనే పదేశ్వనత అంటే అభ్యస్త సంజకానికి ఉత్తరంగా ఉన్నటువంటి ఆత్మీయపదిలో జకారం అయితే ఉన్న దానికి అత ఆదేశం వస్తుంది. ఇది కూడా అభ్యస్త సంజయ్ కండిషన్ తీసుకుంటుందన్నమాట. ఆ కండిషన్ ఖచ్చితంగా ఉండాలి. అభ్యస్త సంజయ్ పేరు పెట్టిన తర్వాతనే ఆత్మనే పదేశ్వనత వస్తుంది. ఏ విధంగా అదభ్యస్త ప్రకారంగా అభ్యస్త సంజయ్ పేరు పెట్టిన తర్వాత అత్త ఆదేశం చేసిందో అలాగే ఆత్మీయ పదంలో కూడా జకార స్థానంలో అత్త ఆదేశం చేయాలంటే మనకు ఈ సూత్రం ప్రకారంగా మన ప్రకృతి సూత్రం అభ్యస్త సంజయ్ పేరు పెట్టుకున్నాం. అభ్యస్తం పేరు పెట్టుకున్నాం కాబట్టి ఈ సూత్రం పనిచేస్తున్నాడు. అంటే ఈ ఆత్మనే పదేశ్వనత ప్రకారంగా జకార స్థానంలో అత్ చేయడానికి ఈ సూత్రం అనివార్యం అన్నమాట. ఈ ప్రయోజనం కలిగిందన్నమాట. అందుకే దీది అత్ ఇక్కడ మనకు ఝా ప్రత్యేకంగా ఝాల ఆ ఉంది కాబట్టి అక్కడ అలాగే ఉంటుంది. అత్త ఆదేశం వచ్చింది తా హలంతగా ఆగలిపితే అత పూర్తిగా ఉంటుంది. దీది అత ఇక్కడ స్వరం చూపించింది. ఇక్కడ మనకు ఇంకేం వచ్చిందంటే అభ్యసంజ పదం ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఒకటంటే మనం ఇక్కడ అభ్యసంజ ఒకసారి 7-1-5 సూత్రం చూడండి. 7-1-5 ఆత్మనే పదేషు అనత అండి. అది ఆత్మనే పదేషు జా ప్రత్యయ స్థానంలో అత్తు వస్తుంది చెప్పేస్తుంది. అదేమన్నా కండిషన్ అంటే అభ్యసంజ ఉంటేనే వస్తుందా అంటుందా? నా అదంతాత్ అంగాత్ నా అదంతాత్ అదభ్యస్తాత్ ఇక్కడ ఆత్మనే పదేశ్వనత ఇది కేవలము అకారాంత ఉండకూడదంట. అనకారాంత అంగస్య ఉత్తర్ ఆత్మీయ పదంలో వర్తమానంగా అయితే ప్రత్యయం ఉందో దానికి ఆ ప్రత్యయ జకారం అయితే దాని స్థానంలో అత్త ఆదేశం వస్తుంది. అంటే ఈ అత్త రావడానికి కేవలం ఆత్మీయ పదమే ఉండాలి, అది అనాకారాంత ధాతువే ఉండాలి. ఇక్కడ మనకి ఏంటి ధాతు వచ్చేసి మనకు దీది ధాతు, అది అకారాంతం కాదు అనకారాంతం. అందుకే అనకారాంత ధాతునకు పక్కన ఉండే ఆత్మీయ పదంలో జకారానికి అత్త ఆదేశం వచ్చిందన్నమాట. అనేది షట్ దీనికి అభ్యసంజ అవసరం లేదు. సరే మనకి ఇది ఒక అనకారాంత అంగం కాబట్టి దాని పక్కలో ఉండేదానికి జకార స్థానంలో అత్త ఆదేశం తెచ్చుకున్నాము. సరే ఇప్పుడు మనకి దీని యొక్క ప్రయోజనం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఇది చూపించబడింది. ఇది ఇప్పుడు మన ప్రకృతి సూత్రం ప్రకారంగా జక్షిత్యాదయ షట్ ప్రకారంగా దీనికి దీదికి అభ్యస్త సంజయ్ పేరు పెట్టుకున్నాం. అభ్యస్త సంజయ్ పేరు పెట్టిన తర్వాత అభ్యస్తానాం ఆదిహి నువ్వు ఏ ధాతుకైతే ఇప్పుడు అభ్యస్త సంజయ్ పేరు పెట్టావో
అభ్యస్థానం ఆది. అభ్యస్థ సంజ్ఞకంలో ఉన్నటువంటి ఆది అక్షరానికి ఏమొస్తుంది? ఆ అభ్యస్థ సంజ్ఞకంలో ఉన్న ఆది అక్షరానికి స్వరం వస్తుందన్నమాట. ఆదికో స్వర కర్ణ ఉదాత్త స్వరం వస్తుందన్నమాట. అందుకే ఆది ఉదాత్త పోతి. అభ్యస్థానం ఆది. అభ్యస్థ సంజ్ఞకానంలో ఉండే ఆది వర్ణానికి ఉదాత్తం వస్తుంది. అంటే దీధి. దీధిలో ది అని ఉదాత్తం అయిపోతుంది. అంటే అది ఉదాత్తమైనప్పుడు మిగతావన్నీ ఏమవుతాయి? అనుదాత్తం పదం ఏకవర్జం. అనుదాత్తం పదం ఏకవర్జం. నువ్వు ఎవరికైతే ఉదాత్తం అని పేరు పెట్టావో ఆ ఒక్కటి వదిలేసి, ఏకం వర్జం అదొకటి వదిలేసి మిగిలిన ఎన్నైతే అచ్చులు ఉన్నాయో మొత్తం అనుదాత్తాలు అయిపోతాయి. ఇప్పుడు దీధిలో ఉంది ద్విధి అత. ఇక్కడ మనకి ఇది స్థితి. ఇప్పుడు దీధిలో ఆది అక్షరం అభ్యస్థానం ఆది. దేనికైతే అభ్యస్థం అని పేరు పెట్టావో అందులో ఆది వర్ణానికి ఉదాత్తం అని పేరు వస్తుంది. ఉదాత్తం పేరు పెట్టుకుంటాం. అందుకే ఉదాత్తం అంటే ఇంటూ క్రాస్ గురించి పెట్టుకుంటాం. దానికి ఏ చిహ్నం ఉండదు అనమాట. అడ్డగిట్టు కానీ నిలువుగిట్టుగా ఉండదు. ఏ చిహ్నం లేకపోతే ఉదాత్తం అంటాం. ఉదాత్త స్వరం అంటామట. అందుకే ఉదాత్తం వచ్చేసింది. మిగిలినవి ధీ తర్వాత ఆ త ఇవి అనుదాత్తాలు అయిపోయాయి. ఎందుకంటే ఒకటి ఉదాత్తం తెలిస్తే అయిపోయాయి. మిగిలిన అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రం వచ్చేసి వెంటనే మిగిలిన ఎన్ని స్వరాలు ఉంటే మొత్తం అనుదాత్తం చేసేస్తుంది. అందుకే ది ఒకటి వదిలేసి మనకు ధీ ఆ త ఇవన్నీ అనుదాత్తాలు అయిపోయాయి. అనుదాత్తం అయిపోయిన వెంటనే మళ్ళీ వెంటనే ఉదాత్తం పక్కన ఉన్నటువంటి అనుదాత్తం ఏదైతే ఉందో అది వెంటనే స్వరితం అయిపోతుంది. ఇప్పుడు మనం ఉదాత్తం అని తెలియగానే ఈ విధంగా అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రం వచ్చి మొత్తం అనుదాత్తం చేస్తుందో, మరి ఈ సూత్రం అనుదాత్తం చేయగానే మళ్ళీ వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత ఇది వెంటనే వస్తుంది. ఆ సూత్రం వచ్చిన ఈ సూత్రం వెంటనే వస్తుంది. ఆ ఉదాత్తానికి పక్కన అనుదాత్తం ఉంది కదా, అది వెంటనే స్వరితం అయిపోతుంది. అంటే అనుదాత్తం అంటే అడ్డుగీత తీసి అయిపోయి నిలుగుగీత పెడతారు, స్వరిత చిహ్నం వచ్చేస్తుంది. ఆ రకంగా ఇప్పుడు ధీ అనేది ధీలో ధీ అనేది ఏమైపోయింది? స్వరితం అయిపోయింది అన్నమాట. అంటే నిలుగుగీత వచ్చేసింది. నిలుగుగీత రాగానే మళ్ళీ ఏమైపోయింది? దీని వెంటనే ఇది వెంటనే వస్తుంది. స్వరితాత్ సంహితాయాం అనుదాత్త. ఇది పూర్తిగా లేదు. స్వరిత సంహితాయాం అనుదాత్త ప్రకారంగా ఆ స్వరితానికి పక్కన ఉండేటువంటి వర్ణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకశృతి అయిపోతుంది. స్వరిత సంహితాయాం అనుదాత్తానం ఏకశృతి. ఈ స్వరితానికి పక్కన ఉన్నటువంటి ఇంకా అనుదాత్తం ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ అవి ఏ స్వరంలో ఉంటాయి అవన్నీ ఏకశృతి అయిపోతాయి అన్నమాట. అంటే ఒకే శృతిలో ఉంటాయి అన్నమాట. ఆ రకంగా మిగిలిన స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏకశృతిలో ఉంటాయి. ఒకటి ఉందా, రెండు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఎన్నెన్నో ఉండని అవి ఏకశృతిగా మారిపోతాయి. ఇక్కడ మనకేంటి ఈ క్రమంగా వస్తాయన్నమాట. ముందు ఆ పదంలో ఒకటి ఉదాత్తం అని తెలిస్తే వెంటనే ఏ సూత్రం వస్తుంది? అనుదాత్తం పదం ఏకవర్జ్యం అనే సూత్రం వచ్చేసి అక్కడ ఉన్నటువంటి అన్ని ఆ ఒక్క ఉదాత్తం వదిలి మిగిలిన ఎన్ని అచ్చులు ఉంటే 1, 2, 3 ఎన్నెన్నో ఉండి అన్ని అనుదాత్తం చేస్తుంది. ఈ సూత్రం వచ్చిన వెంటనే ఉదాత్తాత్ అనుదాత్తస్య స్వరిత. ఉదాత్తానికి పక్కన అనుదాత్తస్య ఉదాత్తం తర్వాత ఉండే అనుదాత్తానికి స్వరిత వెంటనే స్వరితం చేసేస్తుంది. స్వరితం చేయగానే ఇంకా మిగిలిన దాని తర్వాత అంటే అడ్డుకి తీసి నిలుగుగీత పెట్టేశాం. దాని తర్వాత కూడా అనుదాత్తులున్నాయి కదా, అవి ఏమైపోతాయి మళ్ళీ అంటే దాని వెంటనే స్వరిత సంహితాయాం అనుదాత్తానాం అనే సూత్రం ప్రకారంగా ఆ స్వరిత తర్వాత ఉండే అనుదాత్తాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏకశృతి భవతి. ఏకశృతి వచ్చేస్తున్నాడు. ఇది క్రమంగా ఈ సూత్రాలు వస్తాయన్నమాట. అందుకే ఇక్కడ ఏకశృతి అయిపోయినప్పుడు మనకు దీధ్య అలా వచ్చింది. మనకు దీది ఆ త ఇప్పుడు అలాగే పెట్టుకోండి. ఇలాగ మనం క్రమంగా వస్తుంది చెప్పుకున్నాం. తర్వాత టిత ఆత్మనేయ పదానం టేది. ఆత్మీయ పదంలో ఉండేటువంటి ఆత్మీయపద ప్రత్యయంలో ఉండే టీ భాగానికి ఆత్మీయపద ప్రత్యయ టీ భాగానికి అంటే అప్పుడు ఏముంది? మనకు అత ఉందన్నమాట. ఏమొచ్చింది ఇక్కడ మనకు? అంతిమంలో మనకు ఇక్కడ బహుశలో అత వచ్చి జీస్థంలో అత వచ్చింది కదా. అత అనేది తకారంలో అకారం ఉంది. ఇక్కడ తకారంలో అకారం ఉంది, అది టీ భాగం అయిపోతుంది. దానికి వెంటనే టిత ఆత్మ టిత్ లకార సంబంధి. ఎందుకంటే లట్ తీసుకున్నామట. లట్ లకార స్థానంలో మనకు బహుశలో జీ తెచ్చుకున్నాము. టిత్ లకార సంబంధి లకారం కాబట్టి వెంటనే ఆత్మీయ పదంలో ఉన్నటువంటి టీ భాగానికి అంటే అకారానికి ఏకారం వచ్చేస్తుందన్నమాట. అందుకే దీధి అత తకారం రకారం ఏకారం అయిపోయిందన్నమాట. దానికంటే ముందు ఇక్కడ మనం ఏదనేకాచో ద్వే ప్రథమస్య ఏదనేకాచో ద్వే ప్రథమస్య కాదు ఏదనేకాచో సంయోగ పూర్వస్య ప్రకారంగా దీధి
లో ఉండే ధీలో ఉండే ఇకారము, అతాలో ఉండే అకారం, ఈ రెండింటి మధ్య అనాదేశం వస్తుంది అన్నమాట. అంటే ఎక్కువ నుంచి కాకుండా దాన్ని బాధించేసి ఈ ఏదనేకాచ సంయోగ పూర్వస్య సంయోగానికి పూర్వంలో ఉన్నటువంటి ఇకారానికి అకారానికి రెండు మధ్య యనాదేశం చేస్తుందన్నమాట. అందుకే ధీ అయిపోయింది. ధీలో ఉండేటువంటి ఒత్తు ధాలో ఉన్నటువంటి ఇకారానికి యకారం వచ్చేస్తుంది. అందుకే ధియ యా హలంత వచ్చింది, యా హలంత అత కలుపుకుంటే దీద్యత, అంతిమ తకారానికి యకారం చేసాం కాబట్టి దీద్యతే అనే రూపం వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకు దీద్యతలో ఇప్పుడు దీధిలో ఉండే రెండో వర్ణం ఏంటి? అనుదాత్తంగా స్వరితం ఉంది. ఎందుకంటే ఉదాత్తాత్ అనుదాత్త స్వరితం అయిపోయింది కదా. ఆ స్వరితాన్ని పక్కన ఉండే అకారం అనుదాత్తం. అంటే స్వరితానికి అలాగే అనుదాత్తానికి ఏం చేసాము? స్వరితానికి ప్లస్ అనుదాత్తానికి మనం యనాదేశం చేసాం. రెండు కలిసిపోయి ఒక వర్ణం వచ్చేసింది అన్నమాట. ఒకవేళ స్వరితంలో అనుదాత్తం కలిసినట్లయితే అది కూడా స్వరితం అయిపోతుంది అంట. ఒకవేళ స్వరితంలో అనుదాత్తం కలిసినట్లయితే, ఎందుకంటే యకార స్థానంలో మనం ఈకి ఏమైపోయింది? ఈకి యా చేశాము, అక్కడ స్వరం ఏం లేదు కాబట్టి ఆ యకార స్థానంలో యా చేశాం కాబట్టి వెంటనే ఆ పక్కన అకారం కలిసిపోయింది, దాంట్లో యాద కలిసిపోయింది అనమాట. అందుకే ఇక్కడ ఏమైపోయింది? అది కూడా ఇకారం అనేది ఇకారం అనేది ఇకారంలో పక్కన అకారం కలిసిపోయింది కాబట్టి ఇకారానికి ముందుగా ఏముండేది మనకు ఉదాత్తం స్వరితం ఉన్నది. కానీ ఆ ఇకార స్థానంలో వచ్చినటువంటి అకారం అయితే ఉందో, యకార స్థానంలో వచ్చిన అకారం అయితే ఉన్నది కూడా మనకు స్వరితం అయిపోతుంది. మొదట్లో యా అంటే ఏంటి? ఇకారం. ఈకి స్వరిత చిహ్నం ఉన్నది, స్వరిత గుర్తు ఉన్నది అనమాట. ఇప్పుడు దాని స్థానంలో మనం ఏం తెచ్చుకున్నాము? యకారం వచ్చింది. ఆ యకారంలో అకారం కలిసిపోయింది కాబట్టి అది కూడా ఇప్పుడు మనకు స్వరితంగానే మారిపోయింది. అందుకే దీద్య యకారం అయిపోయింది. యకారంలో ఉండే అకారము స్వరితం అయిపోయింది. పక్కన తే ఏదైతే ఉందో అది అనుదాత్తం ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ దానికి కూడా ఏకశృతి చేసాం. అంటే అక్కడ స్వరితం ఉండే అనుదాత్తానికి తీసేసి ఒకే శృతితో పిలుస్తా ఉంటాం. దిద్యతే అని తే అన్నప్పుడు ఒకే రకంగా ఒకే సమానమైన స్వరంతో పిలుస్తా ఉంటాం. అందుకే ఏకశృతి, ఒకే శృతి, ఒకే స్వరం ఉంటుంది. అందుకే దీద్యత అనేది ఏమైపోయింది? ఇప్పుడు ఆది ఉదాత్తం అయిపోయింది, అలాగే మధ్య స్వరితం అయిపోయింది అన్నమాట. మధ్య స్వరితము, అంత అనుదాత్తము, అంటే అంత ఏకశృతి. కానీ ఈ రకంగా దీద్యతే అనే రూపం మనకు కనిపిస్తుంది. ఇక్కడ దీద్యతలో యకారం స్వరితం ఉంటుంది, ఉదాత్తం అయిపోతుంది. ఈ రకంగా ఇక్కడ మనకు పుస్తకంలో స్వరం చూపించబడింది. ఆ రకంగా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఓకేనా? అలాగే వేవ్యతే కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. వేవ్యతే అదేంటో మనం రేపు చూద్దామండి, సమయం అతిక్రమించింది. ఇక్కడ ఒకసారి ప్రయత్నం చేయండి. ఈ రకంగా కింద మనకు ఇవ్వబడింది. దీర్ఘతకి సమానంగానే వేవ్యతే కూడా అర్థం చేసుకోవాలి. కొన్ని సూత్రాలు వచ్చాయి, అవి గమనించండి, రేపు ప్రయత్నించండి. లేకపోతే మనం చెప్పుకుందాం. వేవ్యతే అలాగే ఇంకోటి దీర్ఘ్యత్, ఈ రెండు రూపాలు రేపు ప్రయత్నం చేసి వచ్చేయండి, రేపు చెప్పుకుందాం. అస్తు. ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదైనా సందేహం ఉందా? మహోదయ, ఇది ఎవరైనా ఒక రూపం కానీ 2 రూపాయలు కానీ రాసి పెడితే అందరికి బాగా అర్థం చేసుకోవటానికి బాగుంటుంది మహోదయ. ఓకే అండి, అయితే ఒకసారి మీరు ప్రయత్నం చేస్తారా? రాసి పంపించే వాళ్ళు మీరు చక్కగా ఓకే ప్రయత్నం చేయండి, తప్పులేదు, మంచిదే. ఓకే, రాసేవాడిని. ఇప్పుడు నేను వేరే ప్రదేశంలో ఉన్నాను. మీరు ప్రబుద్ధులు అయ్యారు అంటే అవకాశం రాసుకోవచ్చు, అర్థం చేసుకోవాలి ముఖ్యంగా. ఓకే, ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఎన్నిసార్లు రాసినా ఇప్పుడు మన పిల్లలేం కాదు మీరు. ఎందుకంటే ప్రథమ పాదం దాటిన తర్వాత మీరు మస్తిష్కంలో స్థితి కనిపించాలి, టీవీలా కనిపించాలి అంతే. మనకు చేతుల మీద మనకు ఏదైనా మన ఎంత లెక్కలు చెప్పినప్పుడు దీంట్లో ఇలా వచ్చి చెప్తారో అలా కనిపించాలి మన స్థితి. ఇక్కడ నృత్యం చేసిన ఇలా 2 రూపాయలు ఉంటాయి, 2 అక్షరాలు ఉన్నాయి, 2 దాతులు ఉన్నాయి, మధ్యలో దీర్ఘం ఉంది, హ్రస్వం ఉంది. ఆ స్థితి మనకు కనిపించాలి, టీవీలా కనిపించాలి. స్వప్నంలో కళ కనిపిస్తుంది స్పష్టంగా, అభ్యస్తం కావాలన్నమాట. అట్లా రాసుకుంటూ పోతే ఏమవుతుందంటే మన మైండ్ అలా అందుకే ప్రారంభంలో ఎవరైతే బాగా రాసి ఉంటుందో వాళ్ళకు చెప్పగానే స్థితి అర్థమైపోతుంది. మనకి ఇంతసేపు చెప్పినప్పుడు మనం స్థితి చెప్పుకుంటూ పోతున్నాం, ఆటోమేటిక్ కళ్ళకి అదే కట్టుకట్లు కనిపిస్తున్నాం. అక్కడ మైండ్ సెట్ అయిపోతుంది. ఎవరికైతే ప్రారంభంలో అభ్యాసం చేయలేదు, బాగా రాలేదో, దిట్టు అంటున్నాం, ఒక పదం చెప్పినప్పుడు ఆ ఒక పదం దృష్టి ఉంటుంది, రెండో పదం మనకు ముందు కనిపించదు అన్నమాట. ఎవరికైతే అభ్యాసం ఉందో, నేను ఇప్పుడు ఎప్పుడు దిట్టు చేసినా, దీర్ఘ చేసినా, లోపు చేసినా ఒక అక్షరాన్ని చెప్తుంటా, మీకు తెలుసు కాబట్టి. కొత్త వాళ్ళకి ఏమవుతుందంటే ఏంటి, ఇక్కడ దీర్ఘ చేస్తే ముందు కనిపించదు అన్నమాట.
ఆ పూజ సంపూర్ణ పదం కనిపించదు. ఎందుకంటే కనిపించలేదు కాబట్టి, అంటే ఆ రకమైన దృష్టి కూడా ఇంకా అలవాటు పడలేదు కాబట్టి. వాళ్ళకి అలా కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, అది పాత వాళ్ళకి. కానీ తప్పు లేదు, కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నారు, అలాగే ఇంట్రెస్ట్ గా ముందుకు వస్తున్నారు. ఎవరికైనా సందేహం ఉన్న వాళ్ళకి మంచిదే, అలాగే రాసి పెట్టండి, ఇబ్బంది లేదు. మన దానివల్ల మనకు బలం వస్తుంది, తప్పులేదు. ప్రథమ పాదం ఈ పాదం అయిపోయింది రాసిన ఉంటే మనకు లాభమే, దానివల్ల నష్టమే లేదు, అత్యంత లాభం ఉంటుంది. ఎందుకంటే మనకు ఇక్కడే రూపసిద్ధి ఇచ్చాడు. కాశీకా లేకపోతే మనకు రూపసిద్ధి డైరెక్ట్ గా మాట్లాడుకోవడం అంతే. ఇక్కడ ఇది శబ్దం చూడగానే ఇక్కడ దీర్ఘం వచ్చేసింది, ఇది వచ్చేసింది అంతే. ఇంకా అలాగే ఉంటుందా, డైరెక్ట్ గా చెప్పుకొని మాట్లాడుకోవడం. ఇలాగ ఎంతసేపు విడదీసి కదా, అది కూడా చెప్పాం మనం, కాబట్టి తప్పు లేదు. ఇప్పుడు ఈ ఒక్క బుక్, ఈ భాగం అంతా మనకు రూపసిద్ధులు ఎక్కువ వచ్చాయి, ఇంకా అభ్యాసం చేసుకోండి. దీనివల్ల నీకు మహాభాష్యం పర్యంతం, కాశిక పర్యంతం ఇంకా అత్యంత ఆనందం మహోదయ, జీ చెప్పండి. నిర్మల గారు మహోదయ, జీ చెప్పండి. ఇక్కడ దీధి తర్వాత యకారం వస్తుంది కదా మహోదయ, ఏరనే కాజు అనే స్వరంతో ఇకార స్థానంలో యకారం ఉంటుందా? ఇక ఎక్కువ కదండి. ఎనాది అది ఇది యా తర్వాత ఆ ఉందిగా మహోదయ. ఈ స్థానంలో యా వచ్చిందండి, యా హలంతం అండి, యా హలంతం. హలంతమా? యా హలంతం వస్తే పక్కన ఆకారం కలుస్తున్నాం అంట. సరే మహోదయ, యా హలంతం వస్తుంది పక్కన. ఓకే అండి, రూపాయలు ఒకసారి ముందు పెట్టుకొని చూడండి, ఇంకా కొంచెం బాగా అభ్యస్తం అవుతుంది. ఈ ప్రారంభం ఎలా ఉంటుంది కొంచెం, ఇంకా అందుకే నిదానంగా ప్రతి ఓపెన్ చేసి ప్రతి సూత్రం ఏముంటుంది, ఏ కండిషన్ లో అడుగుతుంది, ఏ వస్తుంది, అది బాగా గమనించండి. శాంతి పాట. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఆచార్య, అందరికీ నమస్కారం అండి. నమస్కారం గురుగారు, ధన్యవాదాలు.